హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏం వండుకున్నారు మీరు? మేమైతే ఈరోజు మెల్లి మేకర్ వండుకుంటున్నాము. అందరూ మెల్లి మేకర్ అంటారు, కొంతమంది సోయా చంక్స్ అంటారు. ఇటు అన్నం పెట్టేసి ఇటు మెల్లి మేకర్ కర్రీ వండేస్తున్నాను. ఫస్ట్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని అవి కొంచెం మెత్తగా అయిందాక ఉంచుకోవాలి వాటర్లోనే. ఫస్ట్ మంచిగా కడిగేసుకొని అలా వదిలేసేయాలి. ఆలోపు అవి మంచిగా మెత్తగా అయిపోతాయి. ఆలోపు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిగడ్డలు తీసుకొని ఫస్ట్ కట్ చేసేసుకుందాం. ఆలోపు అన్నం కూడా అయిపోయింది సగం. ఇంకా 5 minutes అయితే అన్నం కూడా అయిపోతుంది. ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని ఇక్కడ గరం మసాలాకు సంబంధించినవి అన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ అయిపోతుంది. ఆలోపు సోయా చంక్స్ కూడా మెత్తగా అయిపోయాయి. వాటర్ నుంచి తీసేసుకోవాలి. అలా వాటర్ తీసేసుకోవాలి బయటకి. తీసేసుకున్న తర్వాత టమాటోస్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆలోపు అన్నం కూడా అయిపోయింది మనది. టమాటోస్ తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ అయిపోయాక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. 2 tablespoons ఆయిల్ పోసేసుకొని సోయా చంక్స్ వేసేసుకోవాలి. అదే అండి మెల్లి మేకర్. వేసేసుకున్న తర్వాత అవి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఉంచుకోవాలి ఆయిల్లోనే. గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఉంచేసుకొని తీసేసుకొని కర్రీ స్టార్ట్ చేసేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.